హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు శివ మధు. నేను మధుమిత శివబాలాజీ రిపోర్టింగ్ ఫ్రమ్ మౌంట్ పిసా. గుడ్ మార్నింగ్. హ్యాపీ డార్లింగ్. గుడ్ మార్నింగ్. బయట 7 degrees ఉంది బాబోయ్. ఇది తీస్తే చచ్చిపోతాం చలికి. ఓకేలే, నాట్ సో రైనింగ్ కొంచెం. ఇక్కడ వాళ్ళకి ఇది సమ్మర్. 7 degrees వాళ్ళకి అసలు చల్లే కాదు. సో చూస్తున్నారు కదా, కొంచెం డ్రిజిల్ అవుతున్నా కూడా హ్యాపీగా వాకింగ్ చేసుకుంటున్నారు. క్రిస్టల్ క్లియర్ వాటర్, అందమైన లొకేషన్. అయినా జనాలు ఎక్కువ కనిపించట్లేదు కదా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ టూరిస్టులు అండి. ఓన్లీ ఒక నైట్ స్పెండ్ చేసి పొద్దున్నే చెక్అవుట్ చేసేస్తారు. ఈ రోడ్ ట్రిప్ స్టార్ట్ అయ్యాక మీరు కూడా చూసారు, మేము చాలా డిఫరెంట్ హోటల్స్లో స్టే చేసాం. బట్ ఈ స్టే మాకు చాలా నచ్చింది. ఇది ఇవాళ కురిసిన మంచండి. సూర్యకాంతిలో మంచుతో కప్పిన కొండలు ఇంకాస్త అందంగా కనిపిస్తున్నాయి. శివ మధు రిపోర్టింగ్ ఫ్రమ్ మాస్టర్ లేక్ రిసార్ట్, మౌంట్ పిసా. చెకింగ్ అవుట్ 10:30-11 కంతా చెక్అవుట్ చేసేయాలి. పాపం శివ గారికి మాత్రం ఈ ట్రిప్ అంతా లగేజ్ మోయడం తప్పలేదు. Bye-bye, Master. Tata. వెళ్దామా? కార్ ఇక్కడ తెచ్చిస్తారా? లగేజ్ పెట్టుకున్నా. రోడ్ ట్రిప్స్లో మన ఎనర్జీ రిజ్యూనేట్ అవుతుందండి. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి చెక్అవుట్ చేసి లగేజ్ని నీట్గా ఆర్గనైజ్డ్గా ప్యాక్ చేసి కార్లో సర్దేసి ఆ రోజు మొత్తం ప్లాన్ చేసుకున్న యాక్టివిటీస్ యొక్క ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అవుతుంది డే. లెట్స్ గో టు ఎక్కడండి? వేర్ ఆర్ వి గోయింగ్? బంజీ జంప్. yes, బంజీ జంప్. The route guidance will start now. In 100 metres, right turn at the end of the road onto Harrion Place. చాలా ఎండ ఎక్కువ ఉంది. బట్ మంచిదే మనకి, బికాజ్ మనం బంజీ జంప్ అప్పుడు చలి లేకుండా ఉండదు. ఏ యాపిల్స్ అన్నీ ఎట్లా పడున్నాయి చూడండి. పే చేయాలి. ఎక్కడ వెళ్ళాలో ఇప్పుడు పే చేయాలి. యాపిల్ ట్రీ ఫస్ట్ టైం చూస్తున్నా అండి నేను, యాపిల్ చెట్టు. బట్ దీస్ ఆర్ పౌడరీ యాపిల్స్ కదా, ఇవన్నీ వేస్ట్ అయినా ఇంకా రాలిపోయి. క్రంచీ లాగా ఉంది కదా. క్రంచీ, వెరీ క్రంచీ. ఓకే. ఏ నాగా? ఎస్. ఏదైనా చెట్టు నుంచి నేరుగా కోసుకొని తినేటప్పుడు టేస్ట్ వేరు కదా. సో ఆర్గానిక్, ఫుల్ ఆర్గానిక్, బెస్ట్ వాటర్ ఉంటుంది.
Proceed on the carriage. $3 kg. అంటే 152 రూపీస్. చీపే అంటే కంపేర్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ న్యూజిలాండ్ $3 కి 1 kg అంటే మన దగ్గర కూడా రావేమో మనకి. సో యమ్. This is the first time యాపిల్ మంచి యాపిల్ తినుకొని ఆపిల్ డే. keeps the doctor away. Yes. If doctor is smart, keep the apple away. అదేంటండి డాక్టర్స్ ఎప్పుడు స్మార్టే ఉంటారు. Oh, if the doctor is good looking. Oh, keep the apple away. Keep considering them. హాస్పిటల్ వెళ్ళాలి. అవసరమా మీకు ఈ ఏజ్ లో పెళ్ళైపోయి? డాక్టర్ నాకెందుకు? కాదు, ఆ ప్రాబ్లం పైన అవసరమా? ఏంటి? How's the state of mind for the bungee jump? Prepare అవుతున్నారా? Why? No preparation, just go fall. Be in that moment. That's it. It's free fall. But mind లో రన్ అవుతుందండి, నాకు కూడా రన్ అవుతుంది. బట్ ఐఎమ్ లైక్ ఎలా పర్లే వెళ్ళి జంప్ చేయడమే కదా అనుకుంటున్నా. అక్కడ వెళ్ళి ఆ హైట్ చూసాక రియాక్షన్ అర్థం అవ్వాలి. అండ్ స్పెషల్లీ వెన్ యూర్ గెటింగ్ ఓల్డ్, కొంచెం అంటే మరి టీనేజ్ లో ఉన్నప్పుడు తెలియదేమో, ఈ హైట్స్ అంటే కొంచెం ఎక్కువ యూ డెవలప్ కైండ్ ఆఫ్ ఫియర్ ఏదో ఒకటి ఏజ్ అయిపోతుంది. అంటే విత్ హార్మోనల్ చేంజెస్ ఆల్సో ఉమెన్ కి స్పెషల్గా ఉంటుందంట. మేబీ మెన్కి కూడా ఉంటుందేమో విత్ ద ఏజ్. దాని తర్వాత గోయింగ్ ఫర్ ద హైయెస్ట్ స్వింగ్. ఫింగర్స్ క్రాస్డ్. Leaning toward. Yes. We will have fun. Let's have fun. కావరావ్ బంజీ స్టేషన్ కి వచ్చేసాము. కావరావ్ అనేది ఒక రివర్ పేరండి. రివర్ ని ఆనుకునే ఈ బంజీ స్టేషన్ ఉంటుంది. అండ్ రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ పై నుంచే ఇక్కడ బంజీ జంప్ చేస్తారు, విచ్ ఈస్ ఆఫ్ 43 meters. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. బంజీ జంప్స్ అండ్ కపుల్ స్వింగ్ అన్నీ మేము ఆన్లైన్ బుక్ చేసేసుకున్నాం. అండ్ యూజువల్లీ కూడా ఆన్లైన్ బుక్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేస్తే ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇలా ఒక చెక్ లిస్ట్ ఇస్తారు. మన పేరు, ఏజ్ అండ్ మన మెడికల్ కండిషన్స్ అన్నీ అందులో లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. అన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఫ్రాక్చర్స్ ఏమైనా అయ్యాయా, ఏమైనా డెలికేట్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతారనమాట. అవన్నీ క్లియర్గా ఉంటేనే బంజీ జంప్కి అలో చేస్తారు. మన బాడీ వెయిట్ మెజర్ చేసుకుంటారు. అండ్ మనకి ట్యాగ్ చేయాల్సిన బంజీ రోప్ అండ్ అన్ని క్యాలిక్యులేషన్స్ మన బాడీ మాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు రాస్తున్న N8 అంటే నేవీస్ 8th బ్యాచ్ మేము. అండ్ B ఫర్ బంజీ. బంజీ ఈజ్ 41 ఫర్ శివ గారు. అండ్ S అంటే స్వింగ్. స్వింగ్ ఈజ్ 51. సో ఆ రోజు మనం చేసే యాక్టివిటీస్ని ఎవ్వరికి ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండడానికి మన రిస్ట్ మీదే రాసిస్తారు. Here at 1:10, okay? So around 1 o'clock you want to head upstairs and the bus stop up there. Wait till there for us and the host will come up and greet you. This you're just going to check your hands and they're going to have everything they already need there. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో శివ గారు నా కోసం టోస్ట్ చేసి ప్యాక్ చేసి తీసుకొచ్చారు. మై టోస్ట్, బ్రెడ్ టోస్ట్ బాగా లాగించేసి బస్ కోసం అప్ స్టేర్స్కి వెళ్ళిపోయాం. శివ మధు at Kavarao Bungee Center. We are waiting for the bus to pick us up. 44 meters or 40 meters fall అయితే ఇక్కడే ఫ్రమ్ ద బ్రిడ్జ్ చేసేస్తున్నారు. బట్ we chose 134 meters fall అన్నమాట. సో
సో అక్కడికి వెళ్ళాలంటే ఇంకో హైట్కి తీసుకెళ్తారు. ఫర్ దాట్ వీ నీడ్ టు గో బై బస్. సో వీఆర్ వెయిటింగ్ అనమాట. బస్ వచ్చేసినట్టు. Live more fearless. So it's the one? This the one? Yeah, bye. Bye. Okay, bye. Yeah, bye. ఇప్పుడు మీకు గూగుల్ ఎర్త్ లో మ్యాప్ చూపిస్తాను. రైట్ నౌ చూస్తున్నది కావరావ్ బంజీ సెంటర్. ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరి మీరు చూసారంటే కావరావ్ రివర్ని ఫాలో అవుతూ ట్రాక్ వెళ్తుంది, అంటే రోడ్ కూడా వెళ్తుంది. వెళ్ళి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాక ఇక్కడ ఇంకొక ఏజే హ్యాకెట్ బంజీ సెంటర్ అని ఉంది చూడండి. సో ఇక్కడికి వెళ్తున్నాం. అండ్ ఈ వైట్గా ఒక రెక్టాంగులర్ అటాచ్మెంట్తో ఉంది కదా, అదే స్వింగ్. అండ్ ఈ రెండు కొండల మధ్య బంజీ జంప్ చేయబోతున్నాం. గీతల్లా కనిపిస్తున్నాయి కదా, అవే బంజీ సెంటర్ని వెయిట్ చేసే సస్పెన్షన్ వైర్స్. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీద వరకు వైర్స్ ఉంటాయి. అండ్ మధ్యలో గాల్లో వేలాడుతూ ఒక బంజీ సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి బంజీ జంప్ చేయబోతున్నాం. బంజీ జంప్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ శివ గారే చూసుకుందాంలే ఏంటో అన్నట్టు ఉన్నారు. సో ఐ కెప్ట్ చెకింగ్ ఆన్ హిమ్. Just a few minutes away now, so I'm just gonna stop here real quick to put the bus into four-wheel drive, and then we'll head up this hill. When we're at the top, you'll be able to see all the activities. It'll be on the right. Hello. He's doing the bungee jump today. When you guys go, you're just going to check in on the left-hand side of the desk there. You can see the swing or the festival, or just be on the right-hand side. If you're doing a combo, check in for your bungee first and then everything else after that. Ready to go? నా లెఫ్ట్ సైడ్ ఉన్నవి లాకర్స్. మన పర్సనల్ బిలాంగింగ్స్ ఏమైనా జంప్కి తీసుకెళ్ళకూడనివి ఏమైనా ఉంటే లాకర్స్లో పెట్టేయాలి. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి మనల్ని చెక్ ఇన్ చేపిస్తారు. చేపించి నెక్స్ట్ ప్రాసెస్ ఈస్ ఫర్ ద హార్నెస్. హార్నెస్ వేసేసుకున్నాక మళ్ళీ జాకెట్స్ వేసేసుకుని బయలుదేరేసాం. అండ్ బయట ఎండ ఉన్నా కానీ చలి ఎక్కువ ఉంది. What we'll do, guys, you're going to go all the way up to the end of that wooden platform. We'll do our safety brief there, get you ready to go. ఆ ముందు కనిపిస్తున్న పాయింట్లో మేమందరం గ్యాదర్ అయ్యాక సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్తున్నాడు తను. So what's going to happen, guys, is I'm going to be sending you over to the other side. Once you're there, the team will take care of you and get you ready to jump. మమ్మల్ని ఇక్కడ నుంచి అదిగో ఆ కనిపిస్తున్న సెంటర్ వరకు కార్ట్లో పంపిస్తారంట. అండ్ అక్కడ జంప్ కోసం మమ్మల్ని ప్రిపేర్ చేస్తారంట. అయ్యో, ఎవరో బంజీ జంప్ చేస్తున్నది ఏదో చిన్న చీమలాగా కనిపిస్తున్నారు. ఈ నవ్వు వెనకాల చూస్తున్న మీ అందరికీ గుండెల్లో ఎలా ఉందో నాకు కూడా అలాగే ఉంది. Right, guys, if you spread out once again, so all good. We're going to go from the beginning. You're over there, get ready to jump.
When you're ready, there's only one thing I want you to remember. Take a nice big head first dive for me. Like you dive into a pool, just big forward leap, okay? It's a lot more comfortable for you if you're going head first on the way down. So because of that, don't step off feet first, don't jump off feet first. All happy with that? Okay. Easy, all good? Is that like arms out or just... Whatever you want, you can put your arms, Superman, you do the Macarena, whatever you fancy, you're all good. You can hold on for dear life if you really fancy. Yeah. On the way down, enjoy yourself, let a big scream, take it all in really. You're going to have a really big bounce to start with, which is going to bring you up quite high. Don't worry about doing anything, just taking the experience, just enjoy yourself. After that one, you get another bounce. After your second bounce, I'd like you to start looking for this. This we will attach to you on the other side, and it will sit by your left leg the whole time. What I'd like you to do as you're coming up from that second bounce is I'd like you to crunch up towards it, grab this green strap and give it a pull out to the left hand side. What that will do is it will release your feet and bring you from an upside down position to a seated position, okay? If you can't quite get it to work the first time, by all means keep on giving it a go. If it doesn't want to work at all, don't panic, it's not the end of the world. Just in case of when you come back up to the top, you might be a little bit red-faced because you'll be upside down still, okay? Happens to the best of us. And third and final, when you're in that position, whether you be the right way up or the wrong way up, you're going to hear a metallic clunk from above your head. That's just us attaching a winch to you and bringing you back up to the top, okay? All happy? Yes. Perfect, so we got swap now? Yes. Yeah, you two want to come down here for me? And then who's Taylor? All good. Perfect. Be careful with your phones on the way over because there are a few holes in the floor. If you do drop them, it might disappear. Good. Right then, guys, enjoy. I will see you on the other side. Thank you. Goes a little bit slow to start with. Once it's over that ledge, it's going to speed up a fair bit. ఇవాళ దాకా చూసి ఎంజాయ్ చేసాం. ఇవాళ చేసి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా తెలీదు. ఐ హోప్ ఐఎమ్ వెరీ excited, looking forward. Take the jump. First head jump ante jump ante ila jump cheyalanta kaalu tiyaddu dive ఈ కేబుల్ కార్ట్ లో అంత ఎత్తున ఆ కింద లోయలంతా చూసుకుంటూ వెళ్ళడమే ఒక పెద్ద అడ్వెంచర్ లాగా అనిపించింది. రెండు కొండల మధ్య గాల్లో వేలాడుతున్న ఈ బంజీ సెంటర్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏం చేస్తారో చూడాలి. అమ్మ బాబోయ్, ఇది కూడా అందరూ ఎక్కుతూ ఉంటే ఇలా ఊగుతూ ఉంది. ఫ్లోర్ లో కీ హోల్ లాగా ఒక ట్రాన్స్పరెంట్ టైల్ ఇచ్చారండి. అండ్ ఇందులో నుంచి చూస్తే ఎంత లోతుందో బాబోయ్. ఓకేనా నువ్వు? అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఇప్పుడైతే గుడ్. మేము 5గురం కార్ట్లో వెళ్ళాము. అందులో 4 బంజీ జంప్ చేస్తున్నారు. మాతో వచ్చిన ఒక కపుల్లో ఆ ఉమెన్ చేయలేదన్నమాట. సో మిగిలిన 3 మెన్ అండ్ నేను 4గురం చేస్తున్నాము. అండ్ నన్నే ఫస్ట్ పంపించారు. సో చూస్తున్నారు కదా, దే ప్రిపేరింగ్ మీ కాళ్ళకి కావలసిన బెల్ట్స్ అండ్ హార్నెస్ అంతా ప్రాపర్గా వేసారా లేదా అని చెక్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఇలా ఒక చైర్లో కూర్చోపెట్టి 2 కాళ్ళని లాక్ చేసేసారు ఇలాగా ఒక లాక్తో. అండ్ దెన్ దాని తర్వాత ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం బంజీ జంప్ చేశాక ఫుల్ ఫాల్ అయ్యాక ఒక లిఫ్ట్ లాగా అవుతాం అన్నమాట. సో అలా ఒక బంప్ పైకెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకెళ్ళి సెకండ్ బంప్లో కాళ్ళ దగ్గర ఉన్న ఆ గ్రీన్ కలర్ బెల్ట్ని గట్టిగా లాగితే తలకిందులుగా ఉన్న మనం తలపైకి కాళ్ళు కిందకి వచ్చి కూర్చునే పొజిషన్కి వచ్చేస్తామన్నమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి మెల్లగా, బికాస్ కాళ్ళకి లాక్ వేసేసారు కదా, ఆబ్వియస్లీ మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను. బాబోయ్ బంజీ జంపా, అమ్మ బాబోయ్ నేను చేయలేను, అమ్మో అది ఎలా చేస్తాం అని భయపడే వాళ్ళందరికీ చాలా జెన్యూన్గా చెప్తున్నా, ఆ ఎడ్జ్ పాయింట్లో నిల్చున్నప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా భయం అనిపించలేదు.
ఐ వాజ్ లైక్, ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఎంత హ్యాపీగా ఉన్నానో అంత హ్యాపీగా జంప్ తీసుకున్నాను. జస్ట్ అలా కిందకి డిప్ అయ్యానో లేదో ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ లాగా అవుతుంది. హ్యాండ్స్ అంతా ఒకలాగా లోపల నుంచి ఒక వార్మ్నెస్ వస్తుంది. రికలెక్షన్ ఆఫ్ దట్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అనమాట. సో అలా డిప్ అయినప్పుడు మాత్రం ఒక్క సెకండ్ చాలా భయం వేసింది, చాలా అంటే చాలా భయం వేసింది. దాని తర్వాత మళ్ళీ ఇట్ వాజ్ లైక్ సూపర్ ఫన్. మళ్ళీ కిందకి వెళ్ళేది, ఆ ప్రాసెస్ అంతా చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ బంప్ తర్వాత ఆ కాళ్ళ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ బెల్ట్ ని గట్టిగా లాగమన్నారు కదా, టు రిలీజ్ యువర్ సెల్ఫ్ టు కమ్ బ్యాక్ టు సిట్టింగ్ పొజిషన్. నేను ఎంత లాగినా నాకు అది ఓపెనే అవ్వలేదండి. సో అప్ సైడ్ డౌనే పైకి వచ్చాను. అండ్ వాళ్ళు చెప్పినట్టే నా మొహం అంతా ఎర్రగా అయిపోయి వచ్చాను. You can't even realize by the time you're down. Oh my god! I did bungee jumping. First ఇలా వెళ్ళిన వెంటనే ఒకలాగా మైండ్ అంతా ఒక స్ప్లిట్ సెకండ్ నర్వస్నెస్ వచ్చింది. దాని తర్వాత అని ఐ వాజ్ లైక్ ఎక్స్ప్లోరింగ్. when I was going down and up, I was like enjoying that fall. It was nice. Good job. ఇప్పుడు మన శివబాలాజీ గారి టర్న్. సో హీస్ గెటింగ్ రెడీ. ఆ బెల్ట్లన్నీ వేస్తున్నారు, రిక్వైర్డ్ లెగ్ గేర్ వేస్తున్నారు, హార్నెస్ చెకింగ్ అయిపోయింది. శివ గారు ఈజ్ ఆల్ సెట్ టు గో అండ్ చైర్లో కూర్చోపెట్టి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. శివ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని ఇన్స్ట్రక్టర్ కుడ్ సెన్స్ అనమాట. సో ఆయన 2 సార్లు బంప్ అయిన తర్వాతనే బెల్ట్ లాగాలండి అని చెప్పి కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు దట్ ఒకసారి ఫాల్ అయ్యాక టైం ఇవ్వాలండి, మీరు తొందరగా లాగేయద్దు. సెకండ్ టైం లిఫ్ట్ అప్ బంప్స్ అయ్యాక అప్పుడే మీరు లాక్ ఓపెన్ చేయాలి అని చెప్పారు. ఆ ఇన్స్ట్రక్టర్ కొంచెం లేట్ చేస్తే శివ గారు, నువ్వు పక్కకు జరుగుతావా, నేను దూకేస్తా అన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూడండి ఆ నవ్వు. మధు అనుకుంటూ ఒక బిగ్ డైవ్ ఇచ్చారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఇన్స్ట్రక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు శివ గారి జంప్ చూసి. సో చూసారు కదా, శివ గారు అలా రిలాక్స్డ్గా హ్యాపీగా వేలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ హీ కంప్లీట్లీ ఎంజాయ్డ్ అంట. ఫాల్ అయ్యేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశారంట.
చెప్పినట్టే 2 బంప్స్ తర్వాత ఆ గ్రీన్ బెల్ట్ ని గట్టిగా లాగినప్పుడు చూస్తున్నారు కదా, సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసి హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. అలా ఎంజాయ్ చేస్తూ ఉండగానే పుల్అప్ చేశారు ఇన్స్ట్రక్టర్స్. ఇన్స్ట్రక్టర్స్ కూడా ఎక్సైటెడ్ గా రిసీవ్ చేసుకున్నారు శివ గారిని. You can see the glow and happiness on their faces also for a great jump. Rocket like this. Air sound వినిపించింది కదా. ఈ జీవితానికి ఒక అరుదైన సాహసాన్ని అనుభవించి ఆ జ్ఞాపకాలన్నీ అందంగా మనసులో దాచుకొని అక్కడి నుంచి బయలుదేరాం. ఈ అమ్మాయి జంప్ చేయలేదు కదా, సో ఇన్స్ట్రక్టర్ అడుగుతున్నాడు అనమాట, చూసి బాగా ఎంజాయ్ చేసావా అని. షీ సెడ్ yes. ఏమైనా మైండ్ చేంజ్ అయిందా, జంప్ చేస్తావా అంటే నో అనింది. I'm still lost in that. It's the highest in Australia and highest in New Zealand. Oh, highest in New Zealand? Yes, and Australia. ఇప్పుడు మేము చేసిన 134 meters బంజీ జంప్ అంటే 8.5 seconds ఫ్రీ ఫాల్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ జంప్స్ ఇన్ ద వరల్డ్ అంట. అండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో అయితే హైయెస్ట్ అంట, ఇదే హైయెస్ట్ అంట. అండ్ చేసి వచ్చే వరకు మాకు కూడా తెలియలేదు మేము ఇంత పెద్ద అడ్వెంచర్ చేసామని. ఇప్పుడు బంజీ నుంచి స్వింగ్కి వెళ్తున్నాం. ఇవే చూసారా అసలు ఎలా ఉందో, 2 కొండల మధ్య వాక్ ఏంటండి. నువ్వు జాగ్రత్త నా ఫోన్ ని. ఇక్కడ నుంచి అటు చూసారా, అక్కడ గాల్లో వేలాడుతున్నదే బంజీ జంప్ అండ్ దాని కాట్. అక్కడ నుంచే ఇక్కడికి వచ్చాం. అన్ని ఎక్స్పీరియన్స్ అయినట్టే. Hello. Hi. Yeah, it was great. Please take off your jacket. And feet all the way up for me, guys. Legs? Yeah, feet up. Alrighty, guys. One more big smile to that camera on the right. Perfect. Mama, no! Are you guys ready? Bye! Go! ఇప్పుడు మేము చేస్తున్న ఈ క్యాటపాల్ట్ అంటారు, స్వింగ్ అంటారు. ఇది 300 meters ఫాల్ అండి. ఇది వరల్డ్ లోనే హైయెస్ట్ క్యాటపాల్ట్. అండ్ ఇది నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేశానని చెప్పాలి. శివ గారు ఉన్నారన్న భరోసానా, లేకపోతే ఆల్రెడీ ఒకసారి దూకాను కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కాన్ఫిడెన్సా తెలియదు, కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే బంజీలో నేను నిదానంగా సరౌండింగ్స్ అంతా చాలా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. బట్ స్వింగ్లో ఆ కొండల మధ్య మేమిద్దరమే అలా ఒక మూమెంట్ని క్రియేట్ చేసుకోవడం మళ్ళీ మళ్ళీ జరగని పని. అంటే అలాంటి ఒక సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు రాదు. సో ఐ వాజ్ థరోలీ ఎంజాయింగ్ యాజ్ వెల్ యాజ్ శివ గారు. ఇద్దరం చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. జీవితంలో పడితే ఇలా ఉంటుంది అనమాట. జీవితంలో పడితే
Hello, Shiva Madhu reporting from Navis, the spot where we did bungee jump and swing. 134 meters bungee jump was amazing. ఇలా ఫాల్ అయినప్పుడు కొద్దిగా అనిపించింది. దాని తర్వాత ఇట్ వాస్ లైక్ ఐమ్ ఫ్లయింగ్ వీఆర్ ఫ్లయింగ్ అనిపించింది. బట్ శివ గారు అయితే ఈజ్ లైక్ డైవ్ చేసి మధు అని అరుచుకుంటూ డైవ్ చేశారు. ఇట్ వాజ్ సో గుడ్. సో అక్కడ బంజీ అయిపోయి ఇక్కడ వెనక ట్రాక్ కనిపిస్తుంది కదా, ట్రాక్ లెడ్ టు స్వింగ్ అనమాట. వెళ్ళి స్వింగ్ చేసి వచ్చేసాం. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. భయం అనేది ఏం లేదు యాక్చువల్గా. ఎంత భయం ఉన్న వాళ్ళైనా చేసేది. ఇట్స్ నాట్ దట్ స్కేరీ కదా. ఏంటి ఇట్స్ నాట్ స్కేరీ కదా. స్కేరీ ఉంటుంది, హైట్స్ ఉండే డెఫినెట్గా ఉంటుంది. మైండ్ నాది ప్రిపేర్ అయింది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. స్విమ్మింగ్ పూల్ దూకినట్టు దూకిస్తుంది. ఫోటోలు బంజీ that's a fall. ప్లాంక్ కంటే పైకి ఎక్కుతున్నారు. యాజ్ ఇఫ్ ద డైవర్స్ డైవ్. చూడండి ఇక్కడ ప్లాంక్ ఉంది. యు ఆర్ గోయింగ్ upwards and then diving. Alrighty folks, I just want to hop on and say a big thank you. 134 meters bungee and 300 meters catapult చేసినందుకు వాళ్ళు కాంప్లిమెంటరీగా మాకు మెమరబుల్గా ఉండేలాగా ఆ డీటెయిల్స్ ప్రింట్ చేసిన టీషర్ట్స్ ఇచ్చారు. సో మా మనసు పొరల్లో దాగిన జ్ఞాపకాలతో పాటు ఈ టీషర్ట్స్ కూడా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సో అదండి సంగతి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవా మరి. బాయ్.